హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే ఈ వ్లాగ్ ఎస్పెషల్లీ చెట్లంటే చాలా ఇష్టం ఉండే వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇక అయితే నేను అమ్మ సిటీజీ గ్రూప్ మీటింగ్కి వచ్చాము. ఈ సిటీజీ గ్రూప్ ఏంటంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో అమ్మ కూడా ఒక మెంబర్ అనమాట. ఈ సిటీజీ గ్రూప్లో ఉండే మెంబర్స్ ఎవరో ఒకరు ఎవ్రీ మంత్ మీటింగ్ కండక్ట్ చేస్తారనమాట. ఈ మంత్ కూడా గ్రూప్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మంత్ గ్రూప్ మీటింగ్ కడపలోని శ్రీహరి డిగ్రీ కాలేజ్ చైర్మన్ సుబ్బారెడ్డి సార్ వాళ్ళ వైఫ్ భారతీ మేడం వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనమాట. వాళ్ళ గార్డెన్ ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయో. ఇవే కాకుండా ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి, అవి కూడా చూద్దాం పదండి.
చూసారు కదా, ఇది భారతీ మేడం వాళ్ళ గార్డెన్ అనమాట. చాలా బాగుంది కదా. ఇకైతే ఈ సిటీజీ గ్రూప్ అడ్మిన్ సుష్మా ఆంటీ ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. అవేంటో చూద్దాం. చిన్న చిన్న గార్డెన్స్ మనం టెర్రస్ పైన ప్లేస్ లేనప్పుడు సిటీస్లలో మనం మెయింటైన్ చేసుకునే వాళ్ళందరం ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఈ సిటీజీ గ్రూప్ అనేది అందరూ మొక్కలు పెంచాలి, గ్రీనరీ పెరగాలి, పొల్యూషన్ తగ్గిపోవాలి అనేసి శ్రీనివాస్ హర్కర్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ప్రతి సిటీకి గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క సిటీలో ఫ్యూ అడ్మిన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. హోల్సేల్ ప్రైస్ లో 10 రూపాయలు ఉంటే మనకు వచ్చేసరికి 100 ఉంటుంది నర్సరీలో. అలా కాకుండా రైతు దగ్గర ఎంత అయితే అక్కడ తయారవ్వడానికి పడి ఉంటుందో ఆ 10 రూపాయలతోనే మన వరకు కూడా వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ గా ఫ్రీ అండి. ఇది డబ్బులని కాదు, మెయింటెనెన్స్ కి ఇది ఏమీ లే. ఎవరి ఇష్టం వాళ్ళకి ఒక సోషల్ సర్వీస్ లాగా. అలా అని సోషల్ సర్వీస్ అంటే ఒకరికి మనం ఏందో చేసేది కాదు. ఇది మనకు మనం చేసుకునే హెల్ప్. మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల కోసం, మనం పొల్యూషన్ లేని వాతావరణం కోసం, నేచర్ కోసం మనకు మనమే చేసుకునే హెల్తీ. అంతేగాని సోషల్ సర్వీస్ అంటే ఏదో మనం సమాజాన్ని ఉద్ధరించి చేస్తున్నాము అనేది కూడా కాదు. చూసారు కదా, ఇదన్నమాట ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching. See you in my next vlog.